నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మీకోసంలో అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. గోకవరం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి 69 అర్జీల స్వీకరణ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజ్యాంగ ఫలాలను పక్కదారి పట్టించారని ఆరోపణ. హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వ్యవస్థలో అవస్థలపై కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టళ్లను, స్కూళ్లను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. హాస్టల్లో పిల్లల సమస్యలతో సతమతమవుతూ ఉంటే ఇక చదువుపై దృష్టి ఏముంటుందని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. లిక్కర్ పాలసీలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏ బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి పాపం ఏదో ఆశపడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ను ఉరితీయాలి అనడం మీరు ఏమన్నా న్యాయమూర్తి అని ప్రశ్నించారు. నరకాలి అనడం సబబా అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మారింది, వెంటనే ఇసుక కొండలను అదృశ్యం చేసింది ఎవరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మత్తులో ముంచి ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నారని నిందవేశారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. కక్షపూరిత రాజకీయాల కోసం ఏమాత్రం సందర్భం లేని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవాళ మీరు ఉరి శిక్ష వేయాలంటున్నారు. ఎవరికి? లిక్కర్ అంటే ఎవరో దొరకనటువంటి దానికి ఏదో మాట్లాడేస్తే సరిపోద్దని. మరి ఈ ప్రభుత్వంలో ఒక వారం 10 రోజుల క్రితం అమలాపురంలో, మచిలీపట్నంలో పాలకొల్లు కేంద్రంగా స్పూరియస్ లిక్కర్ వెళ్తుందే. ప్రజా సమస్యల పరిష్కారంలో క్రియాత్మకంగా 100% సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు సంబంధిత అధికారులను ఆదేశించారు. మీకోసంలో అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మక 100% అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు. గోకవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా డివిజన్ మండల స్థాయిల్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం పరుచుకోవాలన్నారు. గోకవరం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి 69 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి వాటిని సంతృప్తికర స్థాయిలో సమర్థవంతంగా పరిష్కరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని, బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారంపై సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడంతో జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను తమకు మండల స్థాయిలో సమీపంలో ఉండే అధికారికి అర్జీ ఇవ్వాలని, వాటిని ఆన్లైన్లో నమోదు చేసి అర్హత మేరకు పరిష్కారం అయ్యే విధంగా సంబంధిత పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమోదైన మీ అర్జీ ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చునని జాయింట్ కలెక్టర్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9553000009. ఫోన్ నెంబర్ మరోసారి 9552300009 ద్వారా ప్రజలకు పౌర సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రజలు వారి సెల్ ఫోన్లలో ఈ నెంబర్లు నిక్షిప్తం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ బి లక్ష్మీనారాయణ, మండల తహసీల్దార్ పి సాగర్, ఎంపీడీఓ ఎం గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి గోరక్షన్పేట మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కార్గిల్ యుద్ధంలో సైనికులను ఘనంగా సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ వీరులకు ఘనంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. యుద్ధంలో సైనికుల వీరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమిరాజు పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరులకు 65 మందికి ఘనంగా సత్కారం జరిగింది. గోరక్షణపేటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిమి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారని పేర్కొన్నారు. నర్సపల్లి హారిక మాట్లాడుతూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులను సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా చూడటమే కాదు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేలంగి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు, రొంగల గోపి, అడబాల రామకృష్ణారావు, ఆకుల శ్రీధర్, యానాపియసు, నీరుకొండ వీరణ చౌదరి, పనాల లక్ష్మీ సంతోషి, 2వ మండల అధ్యక్షులు అధికారి లక్ష్మి, గీతా విజయలక్ష్మి, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మీరు చేసింది ఇప్పుడు చేస్తున్న సైనికులు ఈ దేశాన్ని భద్రతతో కాపాడుతున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా మంచి ఆలోచన అమ్మా. మనం పార్టీ ఆఫీస్లో చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ మన ఆఫీస్లో చేసుకుంటే మన ఆఫీస్ స్థితిగతులు కూడా పార్టీకి తెలుస్తాయనే ఉద్దేశంతో రాజమండ్రి పేపర్ మిల్కు త్వరలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన పేపర్ మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తుందని మాజీ కార్పొరేటర్ మొకమాటి సత్యనారాయణ, కార్మిక నాయకుడు దుత్తారపు గంగాధర్ మాట్లాడుతూ ఈ అంశాలను వివరించారు. మిల్లు కార్మిక సంఘాల నాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మిల్లు కార్మికులకు అగ్రిమెంట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి వర్గపోరుతో కార్మికులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు మిల్లు కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేశారని అన్నారు. త్వరలో మిల్లు గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరుగుతాయని, అలాగే మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్కేఎస్ కార్మిక సంఘ నాయకుడు ప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ వల్ల కార్మికులకు 5,800 జీతం పెరిగిందన్నారు. త్వరలో మంచి అగ్రిమెంట్ కూడా జరుగుతుందన్నారు. వైసీపీ నాయకుల ధర్నాల వల్ల ఈ అంశాలు జరిగాయని చెప్పుకోవడం తగదని ప్రకాష్ హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో మిల్లు టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ ఎం బోసు, కార్యదర్శి కె రమణారావు, కార్మికులు కళ్యాణ్, సురేష్, ఎన్ విజయ్, అశోక్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఈ రకమైనటువంటి చర్చలు జరిగి మళ్ళీ అగ్రిమెంటు, అలాగే తొందరలో ఎలక్షను ఇవన్నీ రావడానికి ముఖ్య కారణము మన సిటీ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు, మన మినిస్టర్ గారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజున వాళ్ళ పక్షాన్ని నిలబడి మీరు కంగారు పడవద్దు, మీకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడి, జేసీఎల్ గారితో మాట్లాడి, లేబర్ కమిషనర్ శేషగిరిరావు గారితో మాట్లాడి వీళ్ళకి ఏదైతే రావాల్సినవి ఉన్నాయో వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం చేసి వీళ్ళకి భరోసాగా నిలబడ్డారు. వాళ్ళ తండ్రులు కూడా బయట ఎక్కడో పాపం జీతం లేక వీళ్ళకి 10,000 జీతం అయ్యిండు, ట్రైనింగ్లో బస్ కండక్టర్ కింద ఎక్కడో పనిచేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి జనవరి 21 పరంపర 1 పర్మిట్ అయిపోయారు. జూలై 21కి నిన్న కాక మొన్న జూలై 21కి పరంపర 2 పర్మిట్ అయిపోయారు. మరి వాసు గారు మాట ఇచ్చారు, ఆయన పెద్ద మనసుతో వాళ్ళకు కూడా పర్మిట్ రోల్స్ తీసుకొస్తారని ఆశిస్తూ. రాజమండ్రి ఇనేస్పేట శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో శ్రావణ మాసం సోమవారం రోజున కంటమణి పార్థసారథి మీనా దంపతులు, చల్సాన్ శివరామకృష్ణ శ్యామలాదేవి దంపతులు, నిమ్మగడ్డ కాశీ విశ్వనాథం జయప్రద దంపతులు విఘ్నేశ్వరి పూజ, కైలాస గౌరి వ్రతాలు వైభవంగా ఏర్పాటు చేసి ముత్తైదులకు పసుపు కుంకుమలు పంపిణీ చేశారు. ఆలయ వ్యవస్థాపకులు పట్టపగులు వెంకట్రావు,
పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. రాజమండ్రి బొమ్మూరు కలెక్టరేట్లో ప్రజల నుంచి 191 అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, ముఖ్య ప్రణాళికాధికారి మరియు జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండ, డిఆర్డీఏ పీడీ మూర్తులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి జిల్లా అధికారులు దిశానిర్దేశం చేయాలని అన్నారు. క్షేత్రస్థాయి పరిష్కారంతో సంతృప్తి చెందక రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ 71, పోలీస్ 34, పంచాయతీరాజ్ 28, ఇతర శాఖలకు చెందిన 58 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి డ్రింకింగ్ వాటర్ కార్మికులకు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని సామాజిక ఉద్యమకారుడు పాటన్శెట్టి సూర్యచంద్ర డిమాండ్ చేశారు. ప్రజలకు తాగునీరు అందించడం, ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతం చెల్లించడం వంటి అంశాలు ప్రభుత్వంలో ఉన్న పాలకులు, అధికారుల యొక్క బాధ్యతని సామాజిక ఉద్యమకారుడు పాటన్శెట్టి సూర్యచంద్ర అన్నారు. గోకవరం తహసీల్దార్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్ చినరాముడితో కలిసి కార్మికుల జీతాలు చెల్లించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని పాటన్శెట్టి సూర్యచంద్ర వినతిపత్రాలు అందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 20 రోజుల నుంచి తమకు రావాల్సిన 19 నెలల జీతాలు ఇప్పించాలని కార్మికులు సమ్మె చేస్తున్నా సరే వారి ఆకలి కేకలు అధికారులకు వినిపించడం లేదన్నారు. ప్రజల తాగునీటి కష్టాలు పాలకులకు కనిపించడం లేదని పాటన్శెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. పాలకులు, అధికారులు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా కాలయాపన చేస్తే ఆగస్టు 18వ తేదీ నుంచి 10,000 మంది మహిళలతో రాజమండ్రి జిల్లా కలెక్టరేట్ని ముట్టడి చేస్తామని పాటన్శెట్టి సూర్యచంద్ర అన్నారు. అక్కడ రాజమండ్రిలో ఇబ్బంది పడతా ఉన్నారు, 90 గ్రామాల్లో నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి సమస్య తీవ్రత చేయొద్దు. సమస్య ఒక 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 18వ తేదీ సోమవారం నాడు 10,000 మంది మహిళలతో బిందులు పట్టుకుని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీసు దిగ్బంధనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలి, తక్షణం మంచినీళ్లు ఇవ్వాలి, కార్మికులకు జీతాలు చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కరించకపోతే ప్రతి రోజు కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా చేయడం. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో సర్వారాయ కళావేదికలో సోగ్గాడు శ్రీ శోభన్ బాబు కల్చరల్ ఫ్రెండ్స్ సర్కిల్ సినీత సంగీత విభావరి జరిగింది. ఆనం కళాకేంద్రం సర్వరాయ కళామందిరంలో శోభన్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దండపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, రాక రమణ, డి సుబ్రహ్మణ్యం, శ్రీహరి చౌదరి తదితరులు విచ్చేశారు. 74వ శోభన్ బాబు సంగీత విభావరి సప్త స్వరమాధురి కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు అతిథులు మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. పలువురు గాయని గాయకులకు సినీ గీతాలను ఆలపించారు.
రాజమండ్రి జాంపేట లూథరన్ హై స్కూల్లో భోజనశాల నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం జాంపేట లూథరన్ హై స్కూల్లో నూతనంగా భోజనశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేవీ చౌక్ వర్తక సంఘం సభ్యులు కొమ్మన శ్రీనివాస్ భోజనశాలకు సుమారుగా 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ వార్డు ఇన్ఛార్జి సంగీత వీరబాబు, చాపల్ రాజు, శ్యాము, ప్రకాష్, వెంకటేశ్వరరావు, ఆసిఫ్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేయగా ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారి చేతుల మీదుగా బిల్డింగ్ కడటానికి స్టార్ట్ చేసాం. ఈ షెడ్యూల్ల బిల్డింగ్ జరుగుతున్నది. ఇదంతా ఆదిరెడ్డి వాసు గారు చేసే కార్యక్రమాలని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా నా వంతు నేను పిల్లలకు రాజమండ్రికి ఒక 20 లక్షలు సుమారు 20 లక్షలు పైబడి బిల్డింగ్ స్ట్రక్చర్ని భోజన హాల్ పిల్లలకు కట్టివ్వడం జరుగుతున్నది. దీనికి అందరూ వచ్చిన రాజమండ్రి 46వ వార్డ్ శ్రీ రామకృష్ణ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురిని ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రం 46వ వార్డు శ్రీ రామకృష్ణ నగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సొసైటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో పలువురికి సన్మాన సత్కార కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథి భారత్ వికాస్ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు ఇచ్చేశారు. సీనియర్ సిటిజన్ గౌరవ అధ్యక్షులు బేరా నిర్మలరావు, అధ్యక్షులు వానపల్లి హనుమంతరావు, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్యదర్శి పిచ్చుక వెంకటరాంబాబు, ఉప కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిచ్చుక వెంకటరాంబాబు వందన సమర్పణ చేసి జాతీయ గీతంతో ఈ కార్యక్రమాలు ముగించారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. మీకోసంలో అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు. గోకవరం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి 69 అర్జీల స్వీకరణ. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. సంక్షేమ తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజ్యాంగ ఫలాలను పక్కదారి పట్టించారని ఆరోపణ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.